వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనము బీవీఆర్ టీవీ న్యూస్ స్టూడియోలో ఉన్నాము. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ బోనగాని యాదగిరి గౌడ్ గారు మనతోని ఉన్నారు. సో వారి నుంచి మనం ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అమ్మ. బీవీఆర్ న్యూస్ 5 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జంట నగరాల్లో ఈరోజు బీవీఆర్ న్యూస్ స్టూడియో ఓపెనింగ్ చేయడం జరిగింది. వెంకట్ గారి ఆధ్వర్యంలో అనేక విషయాలు ఈ తెలంగాణ ప్రజలకు చేరవలసిన అవసరం ఉంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో, మరి పారిశ్రామిక ప్రాంతమైన వరంగల్లో, మరి ఇటు రామప్ప కానివ్వండి, మేడారం కానివ్వండి, ఇటు కాకతీయులు కానివ్వండి, అటు వేస్తంబల గుడి కానివ్వండి, అనేక సంపద, కనీస సంపద కలిగి ఉన్నటువంటి ఈ జిల్లాలో బీవీఆర్ న్యూస్ అంచెలంచెలుగా ఎదిగి ఒక స్టూడియోగా ఎదిగి వెంకట ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఈ బీవీఆర్ న్యూస్ నిలబడి ప్రజలకు మనసుని గెలిచి ప్రజల పక్షాన నిలబడతానని మనస్ఫూర్తిగా కోరుతూ బీవీఆర్ న్యూస్కు స్వాగతం పలుకుతున్నాను. సార్, రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మీ పార్టీ గెలుస్తుందా? తప్పకుండా గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తుంది. మెయిన్గా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ కల్పిస్తానని రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లును కూడా పార్లమెంటుకు పంపి పార్లమెంట్లో కూడా బిల్లును పాస్ చేయాలనే ఉద్దేశంతో మన జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. 9వ షెడ్యూల్లో ఈ యొక్క బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును భారత రాజ్యాంగ చట్టబద్ధత రావాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి. ఆ బిల్లు పాస్ కావడానికి సుముఖంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా సుముఖంగా ఉన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎంపీలు వచ్చి ఆ రోజు మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. మేము ఎందుకు గెలుస్తున్నాం స్థానిక సంస్థలలో అంటే తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ వైపు పట్టం గడుతున్నారు. కాంగ్రెస్ విధి విధానాలు నచ్చినాయి. ఫ్రీ బస్ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సన్న బియ్యం కూడా మన ఈ నెల నుంచి వెళ్ళి సన్న బియ్యం కూడా స్టార్ట్ అయినాయి. పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ జెడ్పీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు? అప్పుడున్న పరిస్థితుల తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలో భాగంగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఆనాడు ఉద్యమానికి ఊతనిచ్చి విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు భాగస్వామ్యమై మేమందరం కూడా ఆనాడు మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైతే అనుకున్న తెలంగాణ సాధించుకున్నాం. మరి ఇది పోరాడిన తెలంగాణలో మరి గజ్జగట్టి మరి గొంగడ బుధాన్ని వేసుకొని తెలంగాణ తీసుకొస్తే ఎవడు పాలైంది రోజు తెలంగాణ, ఎవడేలుతున్నాడు రోజు తెలంగాణ అనే సందంగా మరి దొరల పాలైంది. దాన్ని సహించలేక బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలించాలనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి గారు వాపస్ ఆశామనే నినాదంతో మళ్ళీ వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై మళ్ళీ వస్తలే కదా మన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి మేనిఫెస్టో కుల జనగణన. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని కుల జనగణన రాహుల్ గాంధీ సాహసంగా కామారెడ్డి డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పిండు, మేము కులగణన చేస్తాం, ఎవరు ఏ కులం ఎంత శాతం % ఉన్నదనో మేము తేలుస్తామన్నారు. తప్పకుండా దాన్ని తేల్చిండ్రు. బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ మంచి కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది కదా. మంచిని ప్రేమించాలి కదా. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కానీ ఒక అవకాశం ఇస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చిండు. మళ్ళీ పోయిన వాళ్ళందరూ తిరిగి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ జాయిన్ అయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కోసం శ్రేణులంతా కష్టపడి మళ్ళీ పనిచేస్తున్నారు. సార్, మీకు ఇప్పుడు ఏమైనా పదవులు రాబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం లాంటిదమ్మా. దీనిలో అందరూ పదవులు ఆశిస్తూ ఉంటారు. ఇది అధిష్టానం చేతిలో ఉంటుంది.
ఇది ఒక రాష్ట్ర పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీలో ఇది ఒక మహాసముద్రం అంటేనే అన్ని నదులన్నీ పోయి అందులో కలుస్తుంటాయి. అట్లాగే ఇది ఒక జాతీయ పార్టీ కాబట్టి అందరూ పదవులు అడుగుతాం. నేను కూడా గౌడ సంఘంలో గత 25 సంవత్సరాల నుంచి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా. అనేక ఉద్యమాలలో పాల్గొన్నా. కాంగ్రెస్ పార్టీకి మొన్న ఇక్కడ 10 నియోజకవర్గాల్లో గెలుపు కోసం పనిచేసినాం. ఇక్కడ 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు జిల్లాలో ఇవాళ కంచు కోటగా మోగింది. ఇవాళ టీఆర్ఎస్ కోటను బీటలు పారించింది వరంగల్ జిల్లా. మరి మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, తప్పకుండా ఇస్తుందని ఆశిస్తున్నాం. తప్పకుండా అవకాశం వస్తుందని కూడా మేము మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి కూడా చేస్తున్నా. మాలాంటి వాళ్ళకి కనుక అవకాశం ఇస్తే ఇంకా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాల ఈ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి సేవ చేసి పార్టీని బలోపేతం చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలని కూడా మీ ద్వారా కోరుచున్నాం. సార్, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా చెప్పండి సార్. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, ఒక కుటుంబ పార్టీ. ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక అల్లుడు, ఒక కూతురు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. దీనికి ఒక విధి విధానం ఉంటుంది, దీన్ని పాలించే పద్ధతులు వేరు ఉంటాయి. అది ఒక డిక్టేటర్షిప్ పాలసీ. ఏంటంటే మీరు గమనించారు, ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలను కలవరు, సామాన్య ప్రజల వద్దకు రారు. ఆయన ఎక్కడో పోయి ఫామ్ హౌస్లో ఉంటారు. మరి ప్రజలకు కష్టాలు ఇచ్చినప్పుడు ఎవరు చెప్పుకోవాలి? మంత్రులు అందుబాటులో ఉండరు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చెప్పింది కానీ ఏం కూడా ఉండకూరలేదు. బీసీ బిల్లును 42% ఉన్న బీసీ బిల్లును 22% తీసుకొచ్చారు. అంటే ఇంకా సర్పంచులు, జడ్పీటీసీలు, బీసీలు ఎట్లయితారు? బహుజనులు రాజ్యాధికారం ఎట్లయితుంది? అందుకనే కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ, కన్నతల్లి లాంటి పార్టీ. దీంట్లో అందరికీ అవకాశాలు వస్తాయి, అందరినీ ప్రేమిస్తుంది ఈ పార్టీ, అందరినీ హక్కున చేర్చుకుంటుంది. అందుకే మొన్న కూడా ఇన్ఛార్జిని కూడా మార్చారు. తప్పకుండా రాబోయే రోజులలో కష్టపడి పనిచేసే వాళ్ళకు తప్పకుండా గుర్తింపు వస్తుంది. సార్, బీసీ రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా బీసీ రాజ్యాధికారం రాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టసభలో బీసీ బిల్లును పాస్ చేయడం అంటేనే బీసీలకు చట్టసభలో అవకాశం రావాలని, అది రాబోయే ఎన్నికలలో తప్పకుండా బీసీలు తమ రాజ్యాన్ని బీసీలే మేమెంతో మాకంతా మా వాటా అనే పద్ధతిలో బీసీలు రాజ్యాధికారంపై ప్రయాణిస్తారు. రాబోయే ఎన్నికల్లో బీసీలే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. బీసీలు తప్పకుండా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని మనం చూడబోతున్నాం. సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలని అనుకుంటున్నారు? నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యం గల ప్రజలు. ఎందుకు చైతన్యం గల ప్రజలు అంటే ఇక్కడ అనేక పోరాటాలు, ఇప్పుడు ఓరుగాలు తీసుకుంటే రాణి రుద్రరామదేవి కంచెలు మొదలు పెడితే సమ్మక్క సారక్క, సర్దార్ సర్వై పాపన్న గౌడు, జుడ్డి కొమురయ్య, కొమురం భీము, సాకలి ఐలమ్మ, అనేక బత్తిని మొగిలయ్య గౌడు, అనేక మంది పోరాడినటువంటి గడ్డ. ఇక్కడ దీని వారసత్వమే ఇవాళ హైదరాబాదు గోల్కొండ కిలైన సర్దార్ సర్వై పాపన్న గౌడు ఈ వరంగల్ జిల్లా వాసి. ఎప్పుడు కానీ ఈ తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటారో, ఎవడైతే తప్పు చేస్తారో వాడిని బొంద పెడతారు, ఎవరైతే ప్రజలకు అందుబాటు ఉంటారో వారికి జేజేలు పలుకుతారు. నేను కోరేది ఏంటంటే తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రేవంత్ రెడ్డి చక్కగా అన్ని వర్గాల ప్రజలతో మమేకమైండు. రేవంత్ రెడ్డి ఒక రెడ్డి కావచ్చు, కానీ ఇలా బహుజనులతో మమేకమై మన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్దకు వచ్చి వాళ్ళు 2వ తారీఖు నాడు మాట్లాడిన మాటల విధానం చూస్తుంటే బీసీ ప్రజలందరికీ ఒక కనువిప్పు జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఇది బీసీ బహుజనుల పాలన, బహుజనులందరికీ సమన్వయం జరుగుతుంది. రాబోయే పదవులలో మనం జరిగినట్టు మీరు చూసిన 4 ఎమ్మెల్సీలలో 4 కూడా బీసీలకి రావడం జరిగింది. టీఆర్ఎస్ బీసీకే ఇచ్చింది, మరి సిపిఐ పార్టీ బీసీకి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ 2 కూడా, ఒకటి బీసీకి ఒకటి ఎస్సీకి ఇచ్చింది. అంటే మార్పు వస్తుంది. ఎందుకంటే గతంలో రెడ్లు ఈ రాష్ట్రంలో 119 సీట్లలో 43 మంది రెడ్లు, 43 మంది ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు, 11 మంది వెలుమలు ఉన్నారు, 4 చౌదరులు ఉన్నారు. 60 సీట్లు వాళ్ళే అయిపోయినాయి. పోయింది. రాబోయేది మాత్రం మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న అమ్మ. బీసీలు తప్పకుండా వాళ్ళ రాజ్యాధికారాన్ని, వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు ఏలుకుంటారు. రాబోయే ముఖ్యమంత్రి తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బీసీలకు తప్పకుండా న్యాయం జరిగే రోజు అతి దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సార్, 1 more క్వశ్చన్. బీజేపీపై మీ వైఖర్యం ఏంటిది? అమ్మ, బీజేపీ పార్టీ అనేది ఇది మన్వాద పార్టీ. ఈ బీజేపీ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే
నేను గౌరవ ప్రధానమంత్రి గారికి చెప్తున్నా, మీరు పార్లమెంటులో బీసీ బిల్లును ఫస్ట్ మీరు ప్రవేశపెట్టండి. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చండి. బీసీలకు న్యాయం చేయండి. ఇక్కడ శాసనసభ నిండు సభ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, మజ్లిస్ అందరు మద్దతు ఇచ్చిండ్రు. బిల్లు పాస్ అయింది. మరి మీ దగ్గరికి పంపించారు. ఆ బిల్లును మీరు కనుక పాస్ చేస్తే మీకు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉంటుంది. తెలంగాణలో మీకు బీజేపీకి బీసీ బిల్లును కనుక మీరు ఆమోదించకుంటే తెలంగాణలో మీకు భవిష్యత్తు లేదు. మీరు అనుకుంటున్నారు కావచ్చు, మనం జరిగినటువంటి ఎన్నికల్లో మాకు 8 సీట్లు వచ్చినాయి, ఒక ఎమ్మెల్సీ గెలిచినాం, ఒక ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ గెలిచినాం, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినాం అని. ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయినాయి. ప్రజలు చైతన్యవంతులైనలు. బీసీ బిల్లును కనుక మీరు అడ్డుకుండా కనుక మీకు తెలంగాణలో పుట్టగతులు కూడా ఉన్నాయి. నేను గౌరవ ప్రధానమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నా, ఇది నా ఒక్కరి మాట కాదు, అన్ని కుల సంఘాలు, బహుజన సంఘాలు, బీసీ సంఘాలు వారి యొక్క 9వ షెడ్యూల్లో మీరు దీన్ని పొందుపరచాలా. పార్లమెంటులో ఈ బిల్లును దీన్ని ఏమంటారు మెజార్టీ దీన్ని పాస్ అయ్యే విధంగా మీరు చూడాలని చెప్పేసి నేను కోరుతున్నా. లేకుండా కానీ బీజేపీ తెలంగాణలో నిల్లు వస్తుంది, మీరు చూడండి. సార్, ఇటు హన్మకొండ అటు వరంగల్ ఈ ఇద్దరిట్లో మీకు ఏం డెవలప్మెంట్ జరుగుతుంది? ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే. గత 10 సంవత్సరాలు మీకు తెలుసు ఇక టీఆర్ఎస్ పార్టీ ఉంది. వాస్తవం కూడా ఓరుగల్లుకు జరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. కోచ్ ఫ్యాక్టరీ అక్కడే పోయింది, ప్రొపెల్లెంట్ ఫ్యాక్టరీ అక్కడే పోయింది, ఉక్కు కర్మాగారం అక్కడే పోయింది, అని అనేక ఏపీ రెయిన్స్ ఫ్యాక్టరీ అక్కడే పోయింది. ఇక్కడ ఉన్నది వరంగల్లో ఏముంది? పరిశ్రమలు లేక నిరుద్యోగులు. ఇక్కడ ఓన్లీ విద్యా సంస్థలు తప్ప ఓరుగల్లు, జంట నగరాలు, కాజీపేట, హన్మకొండ, వరంగల్కు ఒరిగింది ఏం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. విమానాశ్రయం రాబోతుంది. ఇలా మామూలులో విమానాశ్రయం ఇలా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు. భూసేకరణ జరుగుతుంది. ఆ విమానాలు కనుక మనకు వస్తే ఇక్కడ పారిశ్రామికంగా వాళ్ళు వస్తారు, ఇక్కడ పెట్టుబడులు పెడతారు, వాళ్ళకు మార్గాలు సుగమనం అవుతాయి. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు సెకండ్ రాజధాని హైదరాబాద్ తర్వాత సెకండ్ రాజధాని వరంగల్. ఈ ఓరుగల్లును తప్పకుండా అటు రాజేంద్ర రెడ్డి గారు కానీ ఇటు కొండ సురేఖ గారు కానీ తప్పకుండా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిని తీసుకొచ్చినట్టు 6,000 కోట్ల రూపాయల నిధులు ఓరుగల్లుకు ప్రకటించడం జరిగింది. అండర్ డ్రైనేజీ కావచ్చు, అండర్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అనేక ఇంకా లింక్ రోడ్లు కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ 1,000 కోట్లతోని ఓరుగల్లును అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి రామప్పను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అదేవిధంగా మేడారాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇలా నేషనల్ హైవే రోడ్లు తెచ్చుకున్నాం. ఓరుగల్లును ఇంకా 3 ఏళ్లలో మీరు మహానగరంగా చూడబోతున్నారు. సో ఇది ఇవాల్టి చర్చ. చూస్తూనే ఉండండి BVR టీవీ న్యూస్. థ్యాంక్ యూ.